wrong. I have spoken for the wrong. Madam is not understanding. I am saying the houses. अब मैं क्या करूं साहब, ना अंग्रेजी समझ रहे मैडम बराबर, ना उर्दू समझ रहे मेरी. अब मुझे तेलुगु नहीं आती, मैं माफी चाहता हूं, मैं माफी चाहता हूं. मैं ये कह रहा हूं. అధ్యక్ష అక్బరుద్దీన్ గారు స్టార్ట్ చేసిన కాడ నుంచి కూడా మొత్తం కూడా ఈ గవర్నమెంట్ నుంచి నిందించడమే తప్ప ఏ ఒక్కటి కూడా వారు పాజిటివ్ గా మాట్లాడలేదు అధ్యక్ష. నేను మాట్లాడింది వాళ్ళు 10 years లో ఇల్లు కట్టలేదు, ఇవ్వలేదు అని చెప్పిన. మీకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదంటే మై మదర్ టంగ్ ఈజ్ తెలుగు సార్, అందుకనే ఐఎమ్ అనేబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. నేనేం తెలుగు పర్సన్, తెలుగులో పుట్టిన, ఎక్కడో గూడెంలో పుట్టిన దాన్ని, కాబట్టి నేను అర్థం చేసుకోలేకపోయాను. నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా వాళ్ళు ఇల్లు లేయలేకపోయారు. 10 నెలలంటే ఈ రోజు అక్కడ వాటర్ కనెక్షన్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, రోడ్స్ లేవు, అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి కొద్దిగా ఆగడం జరిగిందని చెప్పిన దానికి I have spoken for the wrong. Madam is not understanding. I am saying the houses. अब मैं क्या करूं साहब, ना अंग्रेजी समझ रहे मैडम बराबर, ना उर्दू समझ रहे मेरी. अब मुझे तेलुगु नहीं आती, मैं माफी चाहता हूं, मैं माफी चाहता हूं. मैं ये कह रहा हूं. అధ్యక్ష అక్బరుద్దీన్ గారు స్టార్ట్ చేసిన కాడ నుంచి కూడా మొత్తం కూడా ఈ గవర్నమెంట్ నుంచి నిందించడమే తప్ప ఏ ఒక్కటి కూడా వారు పాజిటివ్ గా మాట్లాడలేదు అధ్యక్ష. నేను మాట్లాడింది వాళ్ళు 10 years లో ఇల్లు కట్టలేదు, ఇవ్వలేదు అని చెప్పిన. మీకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదంటే మై మదర్ టంగ్ ఈజ్ తెలుగు సార్, అందుకనే ఐఎమ్ అనేబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. నేనేం తెలుగు పర్సన్, తెలుగులో పుట్టిన, ఎక్కడో గూడెంలో పుట్టిన దాన్ని, కాబట్టి నేను అర్థం చేసుకోలేకపోయాను. నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా వాళ్ళు ఇల్లు లేయలేకపోయారు. 10 నెలలంటే ఈ రోజు అక్కడ వాటర్ కనెక్షన్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, రోడ్స్ లేవు, అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి కొద్దిగా ఆగడం జరిగిందని చెప్పిన దానికి